వెల్కమ్ టు వీడియో న్యూస్. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. ల్యాంకో ఫ్యాక్టరీని సందర్శించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఫ్యాక్టరీ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామని హామీ. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి హిమా కోహ్లీ దర్శనం ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు. ఘనంగా జరుగుతున్న శ్రీకాళహస్తి ధర్మరాజుల స్వామి వారి ఆలయ బ్రహ్మోత్సవాలు. వేలాదిగా భక్తుల సమక్షంలో ఘనంగా అర్జున తపస్సు కార్యక్రమం. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అకాల వర్షాలతో తెగుళ్లు, భయంతో రైతన్నలు, పంట రక్షణకు వ్యవసాయ అధికారుల సూచనలు. కాలినడకన తిరుమల చేరుకున్న హోంమంత్రి అనిత, ఎంపీడీఓ వెంకటరమణ ఆచూకీ కోసం చర్యలు చేపడుతున్నట్లు వెల్లడి. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్న ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ కంపెనీని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా యాజమాన్యం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రేణిగుంట శ్రీకాళహస్తి రహదారి పక్కనే ఉన్న ల్యాంకో ఫ్యాక్టరీని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సందర్శించారు. ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా యాజమాన్య ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ల్యాంకో యాజమాన్య సభ్యులు మాట్లాడుతూ ఫ్యాక్టరీ అభివృద్ధికి దివంగత మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి హయాంలో ఎంతో చేయూతనందించారని కొనియాడారు. బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ నాన్నలాగే తాను కూడా కంపెనీ అభివృద్ధికి కృషి చేస్తానంటూ రాబోయే రోజుల్లో కంపెనీ ఇంకా అభివృద్ధి చెంది స్థానిక యువతకి ఉపాధి కల్పించాలని యాజమాన్యాన్ని కోరారంటూ వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను కంపెనీ ప్రతినిధులు ప్రత్యేకంగా సత్కరించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి హిమా కోహ్లీ కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి విచ్చేశారు. ఈ సందర్భంగా వారికి దేవస్థాన ఈవో ఎన్వీఎస్ఎస్ మూర్తి స్వాగతం పలికి శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు. సుప్రీంకోర్టుకు న్యాయమూర్తి హిమా కోహ్లీ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి విచ్చేశారు. వారికి దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎన్వీఎస్ఎస్ మూర్తి స్వాగతం పలికి శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం శ్రీ మేధా గురు దక్షిణామూర్తి స్వామివారి సన్నిధానం ఎదుట కుటుంబ సభ్యులను దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, కృష్ణారెడ్డి శేషవస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి చిత్రపటానికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేద పండితులు వేద మంత్రాలతో ప్రత్యేకంగా ఆచరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, కృష్ణారెడ్డి, దేవస్థాన సూపరింటెండెంట్ అండ్ సిఎస్ఓ నాగభూషణ యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, 12th అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీనివాస్ నాయక్, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి ధర్మారావు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ఎండోమెంట్ కమిషనర్ ఎస్ సత్యనారాయణ కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి విచ్చేశారు. వారిని దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎస్వీఎన్ఎస్ఎస్ మూర్తి స్వాగతం పలికి శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు. దర్శనానంతరం శ్రీ మేధా గురు దక్షిణామూర్తి స్వామి వారి సన్నిధానం ఎదుట కుటుంబ సభ్యులను ఈవో ఎన్వీఎస్ఎస్ మూర్తి శేషవస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు. వేద పండితులు వేద మంత్రాలతో ప్రత్యేకంగా ఆచరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
सकल आर्य जयं बलप्राप्ति दीर्घसुमंगली శ్రీకాళహస్తి దేవస్థాన అనుబంధమైన శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆలయ ఆవరణలో ఉన్న అర్జున తపస్సు శాస్త్రోక్తంగా జరిగింది. వేలాది మంది భక్తుల సమక్షంలో ఈ కార్యక్రమంలో పాల్గొని నిమ్మకాయలు అందుకునేందుకు పోటీ పడ్డారు భక్తజనం. శ్రీకాళహస్తి ఆలయ దేవస్థాన అనుబంధమైన శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆలయ ఆవరణలో జరిగిన అర్జున తపస్సు శాస్త్రోక్తంగా జరిగింది. వేలాది సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని నిమ్మకాయలు అందుకునేందుకు పోటీ పడ్డారు. ముందుగా అర్జున వేషధారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివుని పద్యాలు పాడుతూ ఒక్కో మెట్టు ఎక్కుతూ తపస్సు మానను అధిరోహించారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి హారతులు ఇచ్చారు. భక్తులపై నిమ్మకాయలు, విభూది పండ్లు చల్లారు. వీటి కోసం భక్తులు భారీగా ఎగబడ్డారు. అధిక సంఖ్యలో మహిళలు తపస్సు మాను చుట్టూ తమ కోరికలు తీర్చాలని వరపడ్డారు. ఈ అర్జున తపస్సులో దొరికిన నిమ్మకాయలు సేవిస్తే సంతానం, విద్య, ఉద్యోగంలో విజయం సాధిస్తామని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మూర్తి, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏసీ మల్లికార్జున ప్రసాద్, ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
ఆదివారం అంతా 25,000 చాలా ఎక్కువ ఉంటుంది. అక్కడ నుంచి మన వెహికల్ సమేత ధర్మరాజు బ్రహ్మోత్సవంలో భాగంగా ఈ రోజు అర్జున తపస్సు గాను మా శ్రీకాళహస్తి సబ్ డివిజన్ లోని సిఐలు ఎస్ఐలు స్టాఫ్ అందరితో ఎటువంటి తోపులాట కానీ స్టాంపేడ్ జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ అర్జున తపస్సులో భాగంగా ఈ నిమ్మకాయలు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు భక్తులకు చేరేటప్పుడు విధంగా చూస్తారు. థ్యాంక్ యూ. ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజ స్వామి వారి దేవస్థానం నందు ఈరోజు అర్జున తపస్సు జరిగింది. ఈ కార్యక్రమం పిల్లలు లేని వారికి నిమ్మకాయలు విసరడం వల్ల వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటలకు అయింది. 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది. భక్తులు తండోపతండాలుగా విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శివుడు
పాశుపతాస్త్రం కోసం అర్జునుడు తపస్సు చేశాడు. ఈ తపస్సు చేసిన దానివల్ల ఆయన కొన్ని కోరికలు పరమశివుడిని అడిగాడు. దానికి సంబంధించి ఆయన మీరు ఈ తపస్సు మనం ఎక్కిన దానివల్ల మీరు ఈ పండ్లు నిమ్మకాయలు ఇటువంటి విసిరితే వాళ్ళకి ఆ సంతానం కలుగుతుందని చెప్పని ఆయన అడిగాడు. ఆయన వరం ప్రసాదించాడు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వరి పంట వేసుకున్న సమయంలో అకాల వర్షం పడుతుందన్న భయాందోళనతో రైతుల ఆందోళన మరింత ఎక్కువైంది. మరోవైపు పంటలకు తెగుళ్లు సోకడంతో వ్యవసాయ అధికారులకు రైతులు పలు రకాల సలహాలు సూచనలు ఇస్తున్నారు. వ్యవసాయానికి సంబంధించి తొట్టంబేడు తూర్పు మండలాలకు పెట్టింది పేరు. ముఖ్యంగా సుమారు శ్రీకాళహస్తి రూరల్, తొట్టంబేడు, ఏర్పేడు, కేవీబీపురం, బుచ్చినాయుడు, కండ్రిక మండలాల్లో వరి పంట సాగును విస్తారంగా పండిస్తారు. అయితే మరొక 10-15 రోజుల్లో పంట చేతికొస్తుందనగా ఒకవైపు అన్నదాతలకు వర్షం ఎక్కడ పడుతుందో అన్న భయం పట్టుకుంది. మరోవైపు వరి పంటకు తెగుళ్లు సోకుతున్నాయి. మండలంలో ఏడాది ఎక్కువగా 10 రకం పంట వేశారు. పంటలకు పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి. ఎకరాకు 25,000 నుంచి 35,000గా ఉంది. శ్రీకాళహస్తిలో 1045 హెక్టార్లు, ఏర్పేడులో 1404 హెక్టార్లు, తొట్టంబేడులో 1668 హెక్టార్లు, కేవీబీపురంలో 346 హెక్టార్లు, బుచ్చినాయుడు కండ్రికలో 253 హెక్టార్లో వరి పంట సాగు చేయగా మొత్తం 4716 హెక్టార్లలో తెల్ల తెగుళ్లు వరి పంటను వేధిస్తున్నాయి. వాతావరణంలో ఏర్పడిన మార్పుల దృష్ట్యా వరి పంట ప్రస్తుతం వివిధ దశల్లో ఉంది. ముఖ్యంగా వరి పైరుకు తెగులు సోకడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏడీఏ రమేష్ రెడ్డి మాట్లాడుతూ వరి పైరు ప్రస్తుతం వివిధ దశలో ఉందని, వరి పంటలో ఆకుముడత ఆశించుందని, ఆలస్యంగా నాటిన పొలాల్లో నత్రజని ఎరువులు ఎక్కువగా వాడినందున ఇది పొలాల్లో ఉంటుందని పేర్కొన్నారు. పోటు దశలో నష్టం ఎక్కువగా ఉంటుందని, లార్వాలు 2 ఆకుల అంచులను కలిపి గొట్టంగా చేసి ఆకుపచ్చని పదార్థాన్ని తినడంతో వరి పైరు ఎండిపోతుందన్నారు. ఆకుముడతను విడదీస్తే లార్వా దశలో ఉన్న లేత పసుపు లేదా ఆకుమచ్చ పురుగులు కనపడటంతో గుర్తించవచ్చని అన్నారు. దీనికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. వరి పైరుకు తెల్ల తెగులు నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి శ్రీకాళహస్తి వ్యవసాయ సంచాలకులు తెలిపారు. శ్రీకాళహస్తిలో ఆర్పీబీఎస్ జడ్పీ బాలరావు ఉన్నత పాఠశాలలో తిరుపతి జిల్లాలోని ప్రధానోపాధ్యాయులకు క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ బేస్డ్ ఆన్ టీచ్ టూల్ పేరిట శిక్షణా తరగతులు నిర్వహించారు. వివిధ పాఠశాలలకు సంబంధించి ప్రధానోపాధ్యాయులు ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని ఆర్పీబీఎస్ బాలుర ఉన్నత పాఠశాలలో తిరుపతి జిల్లాలోని ప్రధానోపాధ్యాయులకు క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ బేస్డ్ ఆన్ టీచ్ టూల్ పేరిట శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణా తరగతుల్లో కేవీబీపురం, తొట్టంబేడు, శ్రీకాళహస్తి, బిఎన్ కండ్రిక, వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి, పెళ్లకూరు మండలాల్లో ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. తరగతి గదుల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యాబోధన ఏ విధంగా నిర్వహించాలో, విద్యార్థులకు శిక్షణ బోధన పెంపొందించే విధంగా కార్యాచరణ ఏ విధంగా రూపొందించాలో ఈ శిక్షణా తరగతుల్లో ఉపాధ్యాయులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకాళహస్తి ఎంఈఓ భువనేశ్వరి పాల్గొన్నారు. అలాగే ఎంఈఓ 2 బాలయ్య, శిక్షణా తరగతుల తిరుపతి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ నాగేంద్ర మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయుల ప్రతిభ మరింత మెరుగుపడుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలు, మెలకువలు అందించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ ఎంతో మేలు చేస్తుందని శ్రీకాళహస్తి ఎంఈఓ భువనేశ్వరి పేర్కొన్నారు. ముఖ్యంగా తరగతి గదిలో విద్యార్థుల ఏకాగ్రత, పాఠ్యాంశాలపై శ్రద్ధ పెట్టేలా సులభతరంగా బోధించేందుకు ఈ శిక్షణ ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఈ శిక్షణా తరగతులు ఈ నెల 18 నుంచి 27 వరకు జరుగుతాయని పేర్కొన్నారు. ఉంటే మనం ఎస్ అని పెడతాం, రౌండ్ చేస్తాం, లేదు అంటే నో అని కోట్ చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు కాళహస్తి మండలంలో వివిధ మండలాల నుంచి ముఖ్యంగా వెంకటగిరి, డక్కిలి, దొరవారి సత్రం, తొట్టంబేడు, వరదైపాలెం, బిఎన్ కండ్రిక, కేవీపురం మండలాల నుంచి వివిధ మండలాల నుండి టీచర్స్, హై స్కూల్ హెచ్ఎంస్ టీచర్స్ రావడం జరిగింది. వాళ్ళకి టీచ్ టూల్ ట్రైనింగ్ అంటే 9 రోజులు ఈ టీచ్ టూల్ ట్రైనింగ్ అంటే టీచర్స్ క్లాస్ రూమ్లో ఎలా లెసన్స్ చెప్పాలి, వాళ్ళు లెసన్స్ చెప్పినప్పుడు ఎలా చెప్తున్నారు అనే అబ్జర్వేషన్ మీద, అంటే అబ్జర్వర్స్ వీళ్ళు హై స్కూల్ హెచ్ఎంస్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఎలా క్లాస్ రూమ్ని అబ్జర్వ్ చేయాలి, ఎక్కడ ఫాల్ట్ అంటే ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి ఏంటి అనే దాని మీద అబ్జర్వ్ చేయడానికి వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఏర్పాటు చేశారు. ఈ 9 రోజుల కార్యక్రమం కూడా నిన్న 18వ తేదీ నుంచి స్టార్ట్ అయింది, 27వ తేదీ వరకు ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ప్రధానోపాధ్యాయులు, హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు, తర్వాత యూపీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు అటెండ్ అయ్యారు. వివిధ మండలాల నుంచి వాళ్ళందరికీ కూడా ఆర్పీలు ట్రైనింగ్ తీసుకున్నారు. స్టేట్ నుంచి తీసుకొని డిస్టిక్ నుంచి ఇప్పుడు డిస్టిక్ లెవెల్లో ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ కాళహస్తిలో జరిగేటువంటిది 27వ తేదీ వరకు జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా కోర్స్ డైరెక్టర్గా ఏఎంఓ సార్ ఉంటారు. ఇక్కడ మండలంలో ఉన్నాం కాబట్టి ఇంకా ఎంఈఓ కోర్స్ డైరెక్టర్గా ఉండి దీన్ని రన్ చేస్తున్నాము. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత నడక మార్గం ద్వారా తిరుపతి దేవస్థానానికి చేరుకున్నారు. నియోజకవర్గ ప్రజలతో కలిసి నడుచుకుంటూ తిరుమలకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు ఆమె. ఎంపీడీఓ వెంకటరమణ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని వెల్లడించారు.
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్నారు. నియోజకవర్గ ప్రజలతో కలిసి మరి నడుచుకుంటూ తిరుమలకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎంపీడీఓ వెంకటరమణ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని పేర్కొన్నారు. నడక మార్గంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఫెన్సింగ్ కోసం 10 కోట్లు విడుదల చేశామని అన్నారు. కొన్ని దుడ్డు కర్రలు భక్తుల చేతిలో కనపడ్డాయని, క్రూర మృగాలను కొట్టేందుకు అప్పటి పాలక మండలి దుడ్డు కర్రలు ఇచ్చాయని భక్తులు ఎగతాళి చేస్తున్నారని పేర్కొన్నారు. అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. నడకదారులోనే టోకెన్స్ జారీ చేయాలని అన్నారు. ఎంపీడీఓ వెంకటరమణ ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నామని అన్నారు. అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. గవర్నమెంట్ ఉద్యోగులకు ఒత్తిడి లేకుండా చూస్తామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారని తెలిపారు. వెంకటరమణ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందంటూ హామీ ఇచ్చారు వంగలపూడి అనిత. తిరుమల టీడీపీ తిరుమల తిరుపతి రాయల్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. ముసుగు ధరించి వచ్చిన ఒక వ్యక్తి ఇంట్లోకి చొరబడి వృద్ధురాలు బాలిక మహిళపై కత్తితో దాడి చేశాడు. వృద్ధురాలు జయలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా బాలిక విషమ పరిస్థితుల్లో ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ఘటన అనంతరం ఆ ప్రదేశాన్ని ఎస్పీ సుబ్బారాయుడు పరిశీలించారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని తెలియజెప్పారు. తిరుపతి రాయల్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ముసుగు ధరించిన ఒక వ్యక్తి ఒక వ్యాపారి ఇంట్లో చొరబడి వృద్ధురాలు బాలిక మహిళపై కత్తితో విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డాడు. గొంతు కోయడంతో వృద్ధురాలు జయలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా బాలిక విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నారు. ఆగంతకుడి దాడిలో బాలిక తల్లి సురక్ష కూడా గాయపడింది. అనంతరం బాధితుల బైక్ పైనే నిందితుడు పరారవడం గమనార్హం. సమాచారం అందడంతో ఘటనా స్థలికి చేరుకుని పోలీసులు ప్రస్తుతం విచారణ చేపట్టారు. నగల కోసం హత్య జరగలేదని, కేసు మిస్టరీని త్వరలోనే ఛేదిస్తామని ఎస్పీ సుబ్బారాయుడు సందర్భంగా వెల్లడించారు. సిసి ఫుటేజ్, విజువల్స్, ఇతర ఆధారాలు క్లూస్ టీమ్ సేకరిస్తున్నాయి. మరోవైపు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు కూటమి ప్రభుత్వ పాలన కుంటోళ్ల పాలనలా ఉందని వైసీపీ నేత మాజీ మంత్రి నారాయణ స్వామి ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు కార్యకర్తలపై కక్షపూరితంగా దాడులకు దిగుతున్నారని తిరుపతిలో పేర్కొన్నారు. ఆయన కూటమి ప్రభుత్వ పాలన కుంటోళ్ల పాలనలా ఉందని వైసీపీ నేత మాజీ మంత్రి నారాయణ స్వామి పేర్కొన్నారు. వైసీపీ నేతలు కార్యకర్తలపైన కక్షపూరితంగా దాడులకు దిగుతున్నారని తిరుపతిలో ఆయన పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను
చంద్రబాబు నాయుడు తరిమి కొట్టండి, పవన్ కళ్యాణ్ తాట తీస్తా, నారా లోకేష్ రెడ్ బుక్ లాంటి మాటలతో భయభ్రాంతులకు గురి చేశారని అన్నారు. నేడు వారు చెప్పిన విధంగా రాష్ట్రాన్ని రావణకాసం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై పెను దాడులు జరుగుతున్నాయని, ప్రధానంగా బీసీ, దళితులు, మైనార్టీలపైనే దాడులకు ఎక్కువగా తెగబడుతున్నారని దుయ్యబట్టారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏనాడు కక్షపూర్తంగా వ్యవహరించలేదని, పేదలకు సంక్షేమ పథకాలు అందించి వారి అభ్యున్నతి కృషి చేశామని తెలిపారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వినుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రషీద్ ను నడి రోడ్డుపై అత్యంత దారుణంగా టీడీపీ నాయకుడు నరికాడని అన్నారు. పొంగనూరులో మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటిపై దాడి చేసి కార్లు తగలపెట్టి శ్మశానాన్ని తలపించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చేతులెత్తేసిందని పేర్కొన్నారు. కూటమి నాయకులకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, రానున్న రోజుల్లో ఈ కూటమికి ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారని అన్నారు. తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి అభిషేక సేవలో కుటుంబ సభ్యులతో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మంటపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి జస్టిస్ హిమా కోహ్లీని పట్టు వస్త్రంతో సత్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీ నుంచి అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని అన్నారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకానికి వైసీపీ నాయకులు తూట్లు పొడిచారని పేర్కొన్నారు. ఆయన గతంలో ప్రతిరోజు 2,25,000 మంది పేదలకు ఉపయోగకరంగా ఉన్న అన్న క్యాంటీన్స్ ని కక్ష సాధింపు ద్వారా వైసీపీ సర్కారు పక్కన పెట్టిందన్నారు నారాయణ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్ల పరిస్థితిపై నివేదిక రూపొందించి ప్రస్తుతం మరమ్మతు పనులు చేస్తున్నామని, ముఖ్యమంత్రి చేతుల మీదుగా స్వాతంత్ర దినోత్సవం నుంచి అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి వస్తాయని అన్నారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం గురువారం తిరుమలకు చేరుకొని శుక్రవారం ఉదయం మాజీ రాజ్యసభ సభ్యుడు టి సుబ్బరామరెడ్డి, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణలో వేర్వేరుగా కుటుంబ సభ్యులతో శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మంటపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. రాష్ట్రంలో అధికార మార్పు జరిగినప్పటి నుంచి గ్రామ స్థాయిలో రాజకీయ వేధింపులు ఎక్కువ అవుతున్నాయన్నారు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి. తిరుపతి జిల్లాలోని పలు ప్రాంతాల్లో అంగన్వాడీ, ఆశా, సంఘమిత్ర, మధ్యాహ్న భోజనం, ఫీల్డ్ అసిస్టెంట్లపై కక్ష సాధింపు జరుగుతుందని, తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన రాజకీయ వేధింపులు మానుకోవాలని సూచించారు మురళి. అధికార పార్టీ నాయకులు తమ పద్ధతి మార్చుకోకపోతే గతంలో వైసీపీ పార్టీకి పట్టిన గతే పడుతుందని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు పోరాటం సాగిస్తుందని అన్నారు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి. పౌర్ణమిని పురస్కరించుకుని ఈ నెల 21వ తేదీన తిరుమలలో శ్రీవారి గరుడ సేవ జరగనుంది. ప్రతి మాసంలోనూ వచ్చే పౌర్ణమి తిథి రోజున తిరుమలలో గరుడ వాహన సేవను ఘనంగా నిర్వహిస్తారు టీటీడీ అధికారులు. ఈ నేపథ్యంలో రానున్న పౌర్ణమి గరుడ వాహన సేవకు ఏర్పాట్లు భారీగా చేస్తున్నారు అధికారులు. తిరుమల దివ్యక్షేత్రంలో పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరుగుతుంది. ప్రతి నెల పౌర్ణమి పర్వదినాన టీటీడీ ఈ గరుడ సేవను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఈ నెల 21వ తేదీన రాత్రి 7 గంటల నుంచి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై మాడవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాల్లోనూ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. వేదాలు, ఆచార్యులు గరుడుని వేద స్వరూపునిగా పేర్కొన్నారు. గరుగ్మంతుని రెక్కలు వేదం నిత్యత్వానికి, అపౌరుషయానికి ప్రతీకలని స్తుతించారు. గరుడుని సేవా దృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ట, నిష్కలంకత, ఉపకార గుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. ఇందులో గరుడ సేవకు ఎనలేని ప్రచారం, ప్రభావం, విశిష్టత ఏర్పడ్డాయి. ఇక తిరుమలలో జరిగే గరుడ వాహన సేవకి ప్రత్యేక గుర్తింపు ఉంది. తిరుమల మాడవీధుల్లో జరిగే గరుడ వాహన సేవ రోజున పెద్ద ఎత్తున భక్తులు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉండటంతో దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేస్తుంది టీటీడీ. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని కొనియాడారు తెలంగాణ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి.
శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో ఘనంగా సత్కరించారు. ఆలయం వెలుపల మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీలో కలుపుతారా లేదా అనేది కేసీఆర్ కేటీఆర్ల నిర్ణయమని తేల్చి చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా పటిష్టంగా ఉందని స్పష్టం చేశారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు భారీగా తరలి వస్తున్నారు భక్తజనం. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 67,223 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. నిన్న ఒక్కరోజే తిరుమల శ్రీవారిని 67,223 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తుల్లో 24,549 భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4,66,00,000. గత నెలలో 300 రూపాయల శీఘ్ర దర్శన టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతాయి. టైమ్ స్లాట్ ద్వారా దర్శన టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయం ప్రకారం క్యూ లైన్ లోకి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. టైమ్ స్లాట్ టోకన్ దొరకని భక్తులు కూడా నేరుగా తిరుమల చేరుకుని వైకుంఠం కంపార్ట్మెంట్ లో వేచి ఉండి దర్శనాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం 30 కంపార్ట్మెంట్ లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనం కలిగిన భక్తులకు 6 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. శ్రీవారి సేవకుల సహకారంతో క్యూ లైన్ లో భక్తులకు అన్నప్రసాదం, తాగునీటిని టీటీడీ నిరంతరాయంగా పంపిణీ చేస్తుంది. సామాన్య భక్తుల కోసం నిత్యం తిరుపతిలో శ్రీనివాసం, విష్ణు నివాసంలో SC/ST టైమ్ స్లాట్ టోకెన్స్ జారీ చేస్తుంది టీటీడీ. నడక మార్గంలో వెళ్లి మొక్కులు చెల్లించుకునే భక్తుల కోసం 15,000 టోకెన్స్ జారీ చేస్తుంది. అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమలకు చేరుకునే భక్తులకు శ్రీ భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్ల వైపు వెళ్లే భక్తులకు శ్రీవారి మొదటి మెట్టు వద్దనే టోకెన్స్ జారీ చేస్తున్నారు. ఈ జనరేషన్ లో పుట్టిన పిల్లలు చాలా చురుగ్గా ఉంటున్నారండి. ఏ విషయమైనా తొందరగా పసిగట్టడంతో పాటు అనుసరించడం కూడా ఈజీగా నేర్చేసుకుంటున్నారు పిల్లలు. తాజాగా ఒక ఆధార్ సెంటర్ లో ఆధార్ కార్డు నమోదు చేసుకోవడానికి ఒక పాపను తీసుకొచ్చారు వారి తల్లిదండ్రులు. ఆధార్ ఫోటో తీయడానికి ఆపరేటర్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. కాలం మారిపోయింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం జనరేషన్ లో ఎన్నో మార్పులు, ముఖ్యంగా సెల్ ఫోన్ వచ్చిన తర్వాత సమాజంలో మరి ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సెల్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచం మొత్తం చేతిలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది కదా. సెల్ ఫోన్ రాక కారణంగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనుషుల మధ్య సంబంధాలు విస్తృతమవుతున్నాయి. తాజాగా ఈశాన్య రాష్ట్రాల్లో ఒక పాపను తల్లిదండ్రులు ఆధార్ సెంటర్ కి తీసుకుని వచ్చారు. తొలిసారిగా ఆధార్ తీసుకోవడానికి అన్ని వివరాలు ఆన్లైన్ లో పొందుపరిచారు. ఇక ఆధార్ ఫోటో తీసే సమయానికి పాప ఇచ్చిన ఫోజులు అందరినీ అవాక్కయ్యేలా చేశాయి. పాపను ఫోటో సైడ్ చూడమని ఎంత చెప్పినా ఫోటోలకి పాప ఇచ్చిన స్టిల్స్ అందరినీ నవ్వులు పువ్వులు పోయించాయి. ఇలా ఎంతసేపు అయినా పాప కెమెరా వైపు నేరుగా చూడకపోవడంతో ఆధార్ కంప్యూటర్ ఆపరేటర్ పాప ఫోటో తీయడానికి చాలా శ్రమించాడు. తల్లిదండ్రులు కూడా ఎంత చెప్పినా పాప తన పద్ధతిలో తను స్మైల్ ఇస్తూ స్టిల్స్ ఇస్తూ అలాగే ఉండిపోయింది. ఇక చేసేదేమీ లేక ఇందులో నుంచి ఒక ఫోటోను క్రాప్ చేసుకుని ఆధార్ తంతు ముగించాడు ఆ కంప్యూటర్ ఆపరేటర్. ఈ వీడియోలో అక్కడే ఉన్న ఒక యువకుడు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఉంది. V2 న్యూస్ లో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ల్యాంకో ఫ్యాక్టరీని సందర్శించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఫ్యాక్టరీ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామని హామీ. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి హిమా కోహ్లీ దర్శన ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు. ఘనంగా జరుగుతున్న శ్రీకాళహస్తి ధర్మరాజుల స్వామి వారి ఆలయ బ్రహ్మోత్సవాలు. వేలాదిగా భక్తుల సమక్షంలో ఘనంగా అర్జున తపస్సు కార్యక్రమం. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అకాల వర్షాలతో తెగుళ్లు, భయంతో రైతన్నలు, పంట రక్షణకు వ్యవసాయ అధికారుల సూచనలు. కాలినడకన తిరుమల చేరుకున్న హోంమంత్రి అనిత, ఎంపీడీఓ వెంకటరమణ ఆచూకీ కోసం చర్యలు చేపడుతున్నట్లు వెల్లడి. ఇవి V2 న్యూస్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి V2 న్యూస్.